వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2025 సంవత్సరం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మతములన్నీయు బోవు, మతవాదములు పోవు, జ్ఞానమాదర్శమై గ్రాలంగలదు. విద్యలన్నీయు పోవు, విజ్ఞానములు పోవు, విజ్ఞాన దీక్షయే వెలయంగలదు. శాస్త్రంబులును పోవు, శస్త్రంబులును పోవు, తన మనశ్శక్తియే తన రంగలదు. రాజ్యంబులును పోవు, రారాజులును బోదురు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు. శాంతి చేకూరు అన్నవస్త్రములు గలుగు, ఈతి బాధలు మొదలంట నెగిరిపోవు. ప్రేమసల ఏళ్ళు పారు హృద్వీదులందు, అది విజ్ఞాన దివ్య రాజ్యాధమరయా. విశ్వవిజ్ఞాన రాజ్యంలో మతాలు ఉండవు, మతవాదాలు ఉండవు. అక్కడ జ్ఞానమొక్కటే ఆదర్శం. విద్యలు ఉండవు, యుద్ధాలు ఉండవు. అక్కడ ఉండేది విజ్ఞాన దీక్ష ఒక్కటే. శాస్త్రం ఉండవు, శస్త్రాలు ఉండవు. తన మనశ్శక్తి ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్థానంలో రాజ్యాలు ఉండవు, రాజులు ఉండరు. అక్కడంతా ఈశ్వర రాజ్యమే. అక్కడందరికీ శాంతి. అన్న వస్త్రాలకు లోటు లేదు, ఈటి బాధలు సమూలంగా నశిస్తాయి. అక్కడ ప్రేమసలయేళ్ళు హృద్వీధుల్లో ప్రవహిస్తాయి. అదే విశ్వ విజ్ఞాన దివ్య రాజ్యం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. ఐహికార్థిక లబ్ధికై వ్యదలబడక, జ్ఞానరాజ్యానికై శ్రమలు గాంచవలదే, రాళ్ల దెబ్బల గోరింట రంగొసంగు, బాధలను పడి భక్తుడు ఈశ్వరుని కాంచు. మరి స్వామి యందు మనం ఎటువంటి విధానంలో మనం నడుచుకోవాలి అని మనకి స్వామి తెలియచేస్తున్నారు అంటే, ఐహికార్థిక లబ్ధికై వ్యదలపడక మనం భుక్తిని సంపాదించుకోవాలి, అన్న వస్త్రాలు సంపాదించుకోవాలి, అదేవిధంగా మన పిల్లల్ని పోషించుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. అవన్నీ తప్పవు. కానీ ఇంకా అదే పనిగా 24 గంటలు కూడా దాని మీద ఉంటూ 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మని అశ్రద్ధ చేసినట్లయితే మానవ జన్మకి సార్థక్యత లభించదు. కాబట్టి ఐహికార్థిక లబ్ధికే వ్యదలపడక అంటే పూర్తిగా మానేయమని కాదండి. మనకు కావాల్సిన మన భార్యాబిడ్డలను పోషించుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. దాంతోపాటు ఈ త్రయీ సాధన కూడా ఆచరించాలి. స్వామి చెప్పినటువంటి 3 మొక్కలు నాటాలి, స్వామి యొక్క పీఠం కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆ విధంగా ఐహికార్థిక లబ్ధికే వ్యదలబడక జ్ఞానరాజ్యానికై శ్రమలు గాంచవలదే. జ్ఞానరాజ్యం అనేటువంటి దానికి మనం శ్రమ పడాలి. కనీసం వారానికి 1-2 గంటలు మనం గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమానికి హాజరవ్వాలి. ఎప్పుడైతే హాజరయ్యామో స్వామి చెప్పేటటువంటి అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి రహస్యాలు తెలియబడతాయి, అనుభవజ్ఞులైనటువంటి సభ్యులు చెప్పేటటువంటి విషయాలు మనకు తెలియబడతాయి. ఏ విధంగా మనం
ఈ యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందుతుంది అనేది మనకి అనుభవంలో తెలియబడుతుంది. అందుచేత మనం ఏం చేయాలి? జ్ఞానరాజ్యానికై శ్రమలు గాంచవలదే. శ్రమ పడాలి. ఆ శ్రమ పడితేనే కానీ మనకి ఆ రహస్యం, ఈశ్వర రహస్యం తెలియబడదు. రాళ్ల దెబ్బల గోరింట రంగసంగు. ఆ గోరింటాకుని డైరెక్ట్గా తెచ్చి మన చేతి మీద పెట్టుకుంటే పండదండి. ఆ గోరింటాకుని ఏం చేయాలి? ఆ యొక్క రోల్లో, ఆ యొక్క తిరగల్లో చేసి రుబ్బాలి దాన్ని బాగా. ఎప్పుడైతే రుబ్బామో అప్పుడు అది బాగా నలిగిన తర్వాత అది తీసుకొచ్చి చేతి మీద పెట్టుకున్నట్లయితే చాలా అందంగా పండుతుందండి. సో అందంగా పండినటువంటి గోరింటాకు మనం చెయ్యి చూసినట్లయితే అందరూ కూడా ఓహో చాలా బాగుంది గోరింటాకు అని చెప్పి మెచ్చుకుంటారు. అది ఎప్పుడు వచ్చింది? అది రాళ్ల దెబ్బల గోరింట రంగసంగు అని చేత ఆ యొక్క విషయంలో అది నలిగి 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 దానికి ఎర్ర రంగు అనేటువంటిది వచ్చింది. అదేవిధంగా మనం కూడా కష్టాల్లోనూ, బాధల్లోనూ, ఆపదల్లోనూ, అనారోగ్యాల్లోనూ కూడా నలగాలి. నలిగితే కానీ మనకి ఆ ఈశ్వరుడు అనేవాడు మనకు ప్రత్యక్షం కాడు. అంచేత నాకు బాధలొద్దు, కష్టాలొద్దు, అనారోగ్యాలొద్దు, ఆపదలొద్దు, నాకు అన్ని సుఖాలే కావాలి, అంతా డబ్బే కావాలి, పొలాలు కావాలి, లేకపోతే రకరకాల బంగారాలు కావాలి అని భౌతికమైనటువంటి విషయాల కోసం మనం తెప్పించినట్లయితే 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మ వృధా అయిపోతుంది అని చెప్పి స్వామి హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఐహికార్థిక లబ్ధికే వ్యధల పడక అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించండి. ఆ అవసరాన్ని మించి సంపాదించినటువంటిది తరతరాలకి తర్వాత వచ్చేటటువంటి 7 తరాలు 9 తరాల వరకు కూడా సంపాదించి ఇచ్చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమయం అంతా ఏమవుతుందంటే సంపాదనలోనే గడిచిపోతుంది. ఇక మనం స్వామి విషయాలు మనం ఏం తెలుసుకుంటాం? అంచేది ఎంతవరకు అవసరమో అంతవరకునే సంపాదించి, ఎంతవరకు అవసరమో అంతవరకునే మనం శ్రమ పడాలి అనేటువంటిది భౌతికమైనటువంటి విషయాల కోసం. మిగిలినటువంటి సమయాన్ని అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సుని గ్రహించడం కోసం వారానికి ఒక 2 గంటలు మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమానికి హాజరవ్వాలి. ఆ విధంగా హాజరవడం వల్ల జ్ఞానరాజ్యానికే శ్రమలు గాంచవలదే. అంచేత మనం వెళ్ళినటువంటి ఆరాధనకి వెళ్ళి ఒక 2 గంటలు ఎప్పుడైతే కూర్చున్నామో ఆ జ్ఞాన రహస్యాలన్నీ కూడా స్వామి మనకు తెలియచేస్తారు, ఆత్మజ్ఞాన స్వరూపిగా తయారు చేస్తారు అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులకు నా శతకోటి సాష్టాంగ నమస్కారములు. వైశాఖ మాస ఆరాధన కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి సభా సభ్యులందరూ కూడా నమస్కారములు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠతత్వం అనుభవపూర్వకమైనటువంటిది. ఆ అనుభవాన్ని భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానం అనేటువంటి విషయాలతో గ్రహించాలి. గ్రహించి అందులో అనేటువంటి అనుభవాన్ని మనం అనుభవించి స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతరించాలని మనకి మన పీఠాచార్యులు చెప్తూ ఉంటారు. ఆరాధనలో ఉండేటువంటి విషయాన్ని మనం ఆరాధన ద్వారా గ్రహించి ఆరాధనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం గ్రహించి అంటే అందరూ కలిసి చేసేటువంటి ఆరాధనలో స్వామి పరోక్షంగా ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారనేటువంటి విషయం మనందరికీ కూడా అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయమే. అటువంటి ఆనందదాయకమైనటువంటి ఆరాధనని మనం ప్రతి వారం కూడా మన గ్రామాల్లో ఆరాధన చేసుకుంటూ ఆధ్యాత్మిక విషయాలు అందరూ కూడా మనం విశ్లేషణ చేసుకుంటూ అంటే మన యొక్క కీర్తనలోనే అనేక రకాలైనటువంటి కీర్తనలు, అనేక కీర్తనల్లో మనకి స్వామి ఎంతో అమృతాన్ని మనకి అందులో ప్రసాదించారు. భౌతిక జీవన విధానానికి కానీ అభౌతికమైనటువంటి ఆత్మ ముముక్షత్వానికి కానీ కావాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో అదంతా కూడా మన కీర్తనలోనే మనకి స్వామి అందించడం జరిగింది. మనం కీర్తన చదువుకునేటప్పుడే కీర్తనలో ఉండేటువంటి ఆ భావాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆ కీర్తన కానీ ప్రార్థన కానీ మనం చేసుకున్నప్పుడు మనం ఎలా అంటే స్వామిలో మనం లీనం కాబడే అంత ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం. మనం ఏం చేద్దంటే మనం అనుభవిస్తూ ఆ కీర్తన మనం అనుకున్నప్పుడు కానీ మనం అనుభవిస్తూ అది ఆ ప్రార్థన మనం అనుకున్నప్పుడు కానీ మనకు ఎలా ఉంటుందంటే స్వామి తత్వాన్ని మనం మన యొక్క నరనరాలను కూడా జీర్ణించుకునేటువంటి విషయంగా ఉంటుంది. స్వామి అనగానే మనకు ఒక మహోన్నతమైనటువంటి గౌరవభావం ఏర్పడుతుంది, ఒక విశ్వాసం కలిగినటువంటి సభాసభ్యుడికి. అటువంటి విశ్వాసాన్ని మనం ఆరాధనలో పొందొచ్చు. అలాగే త్రయీ సాధన అనేటువంటి విషయంలో కూడా స్వామి మనకి ఆ త్రయీ సాధన, మంత్ర సాధన, ధ్యాన సాధన, ధ్యాన సాధన అని మనకు చెప్పడం జరిగింది. ఎందుచేతంటే ఒక సాధకుడు, ఒక సభ్యుడు ఒక సాధకుడుగా మారాలంటే ఆ సభ్యుడు అనుసరించవలసినటువంటి విషయం ఏంటి అని ఆలోచించిస్తే స్వామి ముందుగా మంత్ర సాధన, మనకి స్వామి మనకు ప్రత్యక్షంగా ప్రసాదించినటువంటి మంత్రాన్ని, మంత్రమే గురువు, గురువే మంత్ర స్వరూపంగా మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మంత్రాన్ని మనం ఎప్పుడైతే ఒక్కసారి స్మరణ చేసుకుంటామో మనకి ఆపదలో ఉన్నప్పటికీ కూడా
మనకి స్వామి యొక్క రక్షణ కలుగుతుంది. ఎంచేతంటే మంత్రంలోనే గురుస్వరూపం ఉంది కాబట్టి. అలాగే జ్ఞానం, ఈ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం గ్రంథాల రూపంలో కానీ లేకపోతే మనకి స్వామి ప్రసాదించినటువంటి ఆ యొక్క ఎటువంటి విషయం అంటే స్వామి మనకి ప్రతి సభల్లోనూ కూడా ప్రతి ఆరాధనలోనూ కూడా మనకి స్వామి యొక్క వాక్కు రూపంలో మనకి అందులో ఉండేటువంటి రసామృతాన్ని మనకు ప్రసాదిస్తున్నారు జ్ఞానం అనేటువంటి విషయం ద్వారా. ఆ జ్ఞానం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే భౌతికమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా మనం ఎంతవరకు మనకి అవి స్వామి ప్రసాదిస్తారో అంతవరకునే మనం తీసుకోగలిగేటువంటి స్థితి, అవని వాటి గురించి మనం చింతించకుండా ఉండేటువంటి స్థితి కూడా కలుగుతుంది జ్ఞానం. అంచేత జ్ఞానం అతి ముఖ్యమైనటువంటి విషయం. ఎంచేతంటే మనం ఈ భౌతికవాదంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ఏదో కాలేదు ఏదో జరగలేదు అనేటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా మనం బాధపడకుండా ఉండేటువంటి విషయం ఎలా వస్తుందంటే జ్ఞానం ద్వారానే వస్తుంది. ఇక మూడవది ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన అనేటువంటిది మన యొక్క మనస్సుని మన కంట్రోల్లోకి తీసుకోవాలి. మనం అందులో ఉండేటువంటి విషయాన్ని గ్రహించాలి. ఆత్మ మోక్షత్వాన్ని పొంది ధరించాలంటే మనం మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా ఆ యొక్క భక్తి భావంతో ఉండాలి. ఆ యొక్క ముక్తిని పొందాలనేటువంటి విషయం మనకి అక్కడ ఆ ధ్యాన సాధన వల్ల మనకు లభిస్తుంది. అంటే ఇక్కడ త్రయీ సాధన అనేటువంటిది ఒక సభ్యుడు సాధకుడుగా మారడానికి కావాల్సినటువంటి విధానమే త్రయీ సాధన మనకు స్వామి చెప్పడం జరిగింది. అటువంటి విధానంలో కూడా మనకి కష్టాలు నష్టాలు ఉంటూనంటాయి. అవి ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మనకు స్వామి చాలా సున్నితంగా చెప్పడం జరిగింది. అదంటే శంఖం మాంసమిశ్రితమ సామలినమ్మును తీసివేసి ఆ శంకరుల పూజ సల్పెడు నోరు గడించుకున్నదా వంకను ముక్కలై మురళి పాడుచున్నది కృష్ణునోట నీ పంకము వీడితే హరిని వాకిట గట్టెద వెళ్ళకాలము. శంఖం అనేటువంటి మాసాన్ని తీసేటప్పుడు శంఖం నేను శంకరం ఎదురుగా నేను ఒక నాదం చేయగలిగేటువంటి స్థితి ఉందని, అలాగే ఆ మురళి ఒళ్ళంతా చిల్లులు పెట్టినటువంటి వెదురు పొంగు నేను మురళీగానం చేయగలిగేటువంటి స్థితి ఉందని ఎంతో ఆనందంగా పొంగిపోయేట. మనం కూడా కష్టాలు అనేటువంటి విషయాల్ని అనుభవిస్తూనే భగవంతుని యొక్క సాన్నిధ్యానికి చేరాలి. అంచేత భగవంతుని యొక్క సాన్నిధ్యానికి చేరాలంటే ఈ కష్టాలు నష్టాలు అనేటువంటి అనుభవిస్తూ ఉన్నప్పుడే మనం అంతసేపు కూడా భగవంతుని యొక్క స్మరణ చేయగలిగేటువంటి స్థితి కలుగుతుంది. మనకి ఎప్పుడైతే ఆ స్మరణ మనం అనుక్షణం చేయగలుగుతామో స్వామి మన సాన్నిధ్యంలో నేను ఉన్నానయ్యా నీకు ఆశీర్వాదం ప్రసాదించడానికి అనేటువంటి విధానంలో మన చెంతనే ఉంటారని చెప్పడం జరిగింది ఆ పద్యంలో. అటువంటి విధానంగా ఉండేటువంటి మన పీఠాచార్య యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందడానికి ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఆచరించాలి. అవి ఏంటంటే మనకి చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి విషయంలో మనకి ఈ పొదుపు విరాళం అభివృద్ధి అనేటువంటి విషయాన్ని మనకు ప్రసాదించారు. అందులో కానీ వైశాఖ మాస ఆరాధనలో కానీ కార్తీక మాస ఆరాధనలో కానీ లేకపోతే గురువారం ఆరాధనలో కానీ మనం అనుక్షణం కూడా ప్రతి లిప్త కాలంలో కూడా ఆ స్వామి యొక్క స్మరణ చేసుకుంటూ స్వామి యొక్క బాటలో మనం నడిచినప్పుడు మన యొక్క భౌతికమైనటువంటి ఈ రకరకాలైనటువంటి సమస్యలు కష్టాలు బాధలు దుఃఖాలు అన్నిటినీ కూడా మనం తొలగించుకోగలిగినటువంటి శక్తిని మనకు స్వామి ప్రసాదిస్తారు. ఆలోచన శక్తిని మనకు ప్రసాదిస్తారు. అటువంటి ఆలోచన శక్తిని అటువంటి శక్తిని ప్రసాదించగలిగేటువంటి మన పీఠంలో ఉండేటువంటి సభాసభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఒక సభ్యుడిగా ఉండి సాధకుడిగా మారి స్వామి యొక్క ఆశీర్వాదంతో ముక్తిని పొందగలిగేటువంటి స్థితి ఈ పీఠంలో ఉంది అని మనం అనుభవించి మన అనుభవాల్ని మనం అందరికి కూడా తెలియజేయాలి. తత్వం అనేటువంటిది లోతుగా ఉంటుంది. అందరికి అర్థం కానటువంటి విషయాన్ని మనం విడిచిపెట్టే కంటే మనకు ఉన్నటువంటి అనుభవాలను మనం అందరికీ తెలియచేయడం వల్ల అందరూ కూడా అనుభవాలని వాళ్ళు కూడా పొందాలనేటువంటి తాపత్రయంతో స్వామి సన్నిధ్యానికి చేరి అనుభవాలను పొందేటువంటి విషయం ఉంటుంది. అసలు అటువంటి ఆశీర్వాదాన్ని మనందరికి కూడా స్వామి ప్రసాదించాలని స్వామిని వేడుకుంటూ సెలవు. కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025 సంవత్సరము మే 16వ తేదీ శుక్రవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కోనపాపపేట, కొత్త SEZ కాలనీ, రామరాఘవపురం, పాత చోడిపల్లిపేట, మల్లివారి తోట, పెరుమాళ్ళాపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాకదారిపేట
ఏవి నగరం, గోర్సపాలెం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు సభ్యతలకు నా యొక్క హృదయపూర్వక మనస్సు అంజలిలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వం ఈశ్వరత్వంగా తాత్విక జ్ఞాన మార్గంలో పయనించి అనుభవపూర్వకంగా తరించేటువంటి తాత్విక జ్ఞానాన్ని ప్రబోధించి తరింపజేసేటువంటి తత్వస్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజానికి, మన దైనందిన జీవన విధానానికి, సామాజిక విధానంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు దైనందిన జీవన విధానంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి, అశాంతి, అలజడి, ఎన్నో రకాలైనటువంటి అంశాలు మన దైనందిన జీవన విధానంలో మానసికంగా మనకి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఆ మానసికమైనటువంటి ఆ ఇబ్బందులను మనం తొలగించుకోవడానికి మనం భగవంతుణ్ణి కొంత సమయం ధ్యానించుకోవాలి, కొంత సమయం భగవంతుని పూజించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి అనేటువంటి భావనలో మన దైనందిన జీవన విధానంలో వారి వారి మత ధర్మాల్లో ఉన్నటువంటి ఆచారాలను అనుసరించి కొంత సమయాన్ని భగవత్ ప్రార్థనకై మనం వెచ్చించి ఆ భగవంతుని కృపా కటాక్ష వీక్షణాలు పొంది మన దైనందిన జీవన విధానం సవ్యంగా, సక్రమంగా, అనుకూలంగా అన్ని పనులు పూర్తి కావాలి అని భగవంతుణ్ణి మనం స్మరించుకుని మన దినచర్యలో ఆయా కార్యకలాపాలు మనం సాగించడం మనం జరుగుతుంది వారి వారి యొక్క మత ధర్మాలను అనుసరించి. అంచేత ప్రతి మత ధర్మంలో వారి యొక్క పూజా విధానం, వారి యొక్క ప్రార్థనా విధానం, వారి యొక్క ఆరాధనా విధానం, వారి యొక్క ధ్యాన స్వరూపమైనటువంటి విధానంలో భగవంతుడిని మనం అర్థించి భగవంతుని యొక్క కృప పొంది ఆశీస్సులు పొంది మన యొక్క దైనందిన జీవన విధానంలో ఉండేటువంటి కార్యకలాపాలన్నీ సక్రమంగా నిర్వహించుకోవడం మనం జరుగుతుంది. అంచేత భగవత్ ఆరాధన ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు, భగవతత్వం ద్వారా మన జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచన శక్తిలో తాత్వికమైనటువంటి భావనలు ఏర్పరచుకొని మనం మనుగడ సాగించడం వల్ల మన జీవన విధానం సుఖమయం చేసుకోవడానికి చక్కని మార్గదర్శకంగా తెలియబరచబడుతుంది. అంచేత భగవంతుడిని ధ్యానించుకొని, స్మరించుకొని, పూజించుకొని, అర్థించి మనం ఆయా కార్యకలాపాలు సాగించినట్లయితే మన చేసేటువంటి స్వప్రయత్నానికి కావలసినటువంటి మానసిక శక్తి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా పొందుతూ మన దేహ శక్తి ద్వారా మనుగడలో మన ఆయా కార్యకలాపాలన్నీ చక్కగా నిర్వహింపజేసుకోవడానికి మానసిక శక్తితో పాటు దేహ శ్రమ కూడా ఎంతో అవసరం కనుక ఈ రెండిటి యొక్క మిళితం చేత మన యొక్క పనులన్నీ చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంచేత మనం భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందటం కొరకు మనం ప్రతిరోజు కొంత సమయం భగవతారాధనలో మనసుని నిమగ్నము చేసుకొని మనం చేసేటువంటి కార్యకలాపాలు సక్రమంగా నిర్వహింపజేయు స్వామి అని ఆ భగవంతుడిని అర్థించి మనం దైనందిన జీవన విధానం ప్రారంభించినట్లయితే మన కార్యకలాపాలన్నీ సక్రమంగా జరిగేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి, ఎందుకు ధ్యానించాలి, ఎందుకు అర్థించాలి అనేటువంటి నాస్తికవాదం కూడా మనలో కొందరికి ఉంటుంది. ఆ నాస్తికవాదం వల్ల వచ్చేటువంటి ఫలము ఫలితము మన యొక్క అనుభవంలో మనకే తెలియబడుతుంది. ఎందువల్ల అన్నప్పుడు ఎంత శ్రమతో మనం దేహ శ్రమ ఆచరించినప్పటికీ దానికి మానసిక మనోశక్తి మనకి లేకపోయినట్లయితే, దేహశ్రమకు మనోశక్తి తోడు కాకపోయినట్లయితే మనం చేసేటువంటి పని యందు సక్రమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉండదు. అందువల్ల మానసిక శక్తి
దేహశక్తికి తోడై మనం చేసేటువంటి ప్రయత్నానికి చక్కని ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంచేత మనం మనోశక్తి మనలో పెంపొందింప చేసుకోవడానికి ఒక భగవత్ స్వరూపమైనటువంటి శక్తిని మనం ఆశ్రయించి మనం ప్రయాణం సాగించినట్లయితే మనలో మనోశక్తి వృద్ధి చెందుతుంది. కొన్ని సమయాల్లో మనోశక్తి నాస్తికవాదంలో ఉన్నటువంటి వారికి మనోశక్తి బలహీనపడుతూ ఉంటుంది. బలహీనపడినప్పుడు వారు చేసేటువంటి ప్రయత్నం సానుకూలంగా లేకపోయినట్లయితే ఆ మనోశక్తి లేకపోవడం చేత, బలహీనపడుట చేత వారు ఆ ఫలితాలు సాధించలేరు. అంచేత భగవత్ శక్తితో కూడినటువంటి మనోశక్తి మనలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి దేహశక్తికి, శ్రమకు, ప్రయత్నానికి భగవత్ స్వరూపమైనటువంటి మనోశక్తి తోడైనప్పుడు ఆయా ఫలితాలన్నీ కూడా ఎంతో సక్రమంగా సవ్య దిశలో చక్కని ఫలితాలు పొంది తరించే అవకాశం మన యొక్క అనుభవంలో మనకు తెలియబడుతుంది. అంచేత మనస్సును బలీయమైనటువంటి శక్తిగా మార్చుకోవడానికి మనోశక్తిని, మనోధైర్యాన్ని, మనోసంకల్పాన్ని ఏర్పరచుకోవడానికి మనకు భగవత్ కృప మనకు ఎంతో అవసరము. భగవంతుడు లేడు, భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క విషయాన్ని స్మరించినటువంటి నాస్తికులకు అయినట్లయితే మానసిక బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ మానసిక బలహీనతలు శరీరాన్ని కృంగతీస్తూ ఉంటాయి. శరీరం యొక్క మనుగడలో ఆయా ఫలితాలు పొందేటువంటి విషయాల్లో శరీర తత్వాన్ని కూడా బలహీనపరుస్తూ ఉంటాయి. అంచేత శారీరక బలహీనత, మానసిక బలహీనత ఈ రెండూ ఏర్పడినప్పుడు మన జీవన విధానంలో మనం చేసేటువంటి పనులకు కావలసినటువంటి ఫలితం మనకు లభించదు. అంచేత మనం చేసేటువంటి ప్రతి పని యందు శారీరక శక్తి, మానసిక శక్తి ఈ రెండూ తోడైనప్పుడు మన ఫలితాలన్నీ కూడా చక్కగా సవ్య దిశలో మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొంది తరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. మంచిద దేహాన్ని అనుసరించి మనసును అనుసరించి దేహం, ఈ రెండు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగినటువంటి అంశాలుగా మన యొక్క జీవనచర్యలో మనకు తెలియపరచబడుతున్నాయి. కాబట్టి అటువంటి తాత్వికమైనటువంటి జీవన తత్వాన్ని మనం దైనందిన జీవన విధానంలో అలవర్చుకున్నట్లయితే మనసును అనుసరించి దేహం, దేహాన్ని అనుసరించి మనస్సు ఒకదానితో ఒకటి మిళితమై అనుసంధానింపబడి ఆయా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి భగవత్ స్వరూపం యొక్క ఆశీస్సు, భగవత్ స్వరూపం యొక్క శక్తి. ఆ శక్తి ధ్యాన రూపంగా, ప్రార్థన రూపంగా, ఆరాధన రూపంగా, పూజా రూపంగా ఆయా మత ధర్మాల్లో ఆయా ఆచార వ్యవహారాలను అనుసరించి మనం స్వీకరించి ఆ పూజా విధానాన్ని, ఆరాధనా విధానాన్ని, ఆ ధ్యాన విధానాన్ని, ఆ ప్రార్థనా విధానాన్ని మనం స్వీకరించి మనలో ఆ అద్భుతమైనటువంటి శక్తిని మనసులో సమకూర్చుకొని ఆ సమకూర్చుకున్నటువంటి శక్తి దేహం యొక్క విధానంలో సమర్పించుకుని మనం ఆయా కార్యకలాపాలు మనం సాగించినట్లయితే మన ఫలితాలు మనకు ఒక చక్కని అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తాయి. అప్పుడు మనకి అందులో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా ఉంది అనేటువంటి అనుభూతి ద్వారా మనకు ఒక చక్కని మహత్యంగా, ఒక అద్భుతమైనటువంటి భగవత్ శక్తిగా, ఆశీస్సుగా మనకు తెలియబడుతుంది. ఆ విధంగా భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క ఆరాధనలో, భగవంతుని యొక్క పూజా విధానంలో, ఆయా మత ధర్మాల్లో ప్రసాదింపబడినటువంటి ఆయా విషయాలను మన యొక్క దినచర్యలో ప్రతి ఒక్కరూ వారి యొక్క మత ధర్మానుసారమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయా పూజా విధానాలను అనుసరించి ఆ భగవంతుని అర్థించి మన యొక్క దినచర్య మనం ప్రారంభించినట్లయితే మనకు ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి తాత్విక జీవన తత్వం మనకు అలవర్చుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. మనతో పాటు మన పిల్లలకు కూడా ఆ బాట మనం నేర్పగలిగినట్లయితే ఆ పిల్లలు కూడా, మన సంతతి కూడా మన వలె మన బాటలో వారు ప్రయాణం చేసినప్పుడు వారికి మనకి మధ్య
ఒక చక్కని ఆధ్యాత్మిక బాంధవ్యము, భగవత్ స్వరూపం యొక్క ఆశీస్సు ఇరువురికి ఆ కుటుంబంలో ప్రసాదింపబడి ఆ కుటుంబం సుఖమయంగా, ఆనందంగా, సంతోషంగా, ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఆ కుటుంబంలో ఏర్పడుతుంది. ఆ విధంగా కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల చేత ఆ భగవత్ తత్వం యొక్క మార్గంలో ప్రయాణం సాగించడం ద్వారా మనందరిలో భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనందరం, మన కుటుంబ సభ్యులందరూ ఆస్వాదిస్తూ మన యొక్క మనోభావాల్లో ఉండేటువంటి కలుషితమైనటువంటి అంశాలు తొలగించుకుంటూ, మనలో ఉండేటువంటి విభేదాలను తొలగించుకుంటూ, మనలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుంటూ, మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని పొంది ధరింపజేసుకోవడం ద్వారా మనలో ఒక చక్కని ఆధ్యాత్మిక బాట, భగవత్ తత్వము మనందరిలో, మన కుటుంబ సభ్యులందరిలో ఏర్పడినప్పుడు మనందరిలో కూడా ఒక సమైక్యత, సమభావం, ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన కుటుంబంలో ఏర్పడుతుంది. ఆ కుటుంబంలో ఏర్పడినటువంటి ఆ వాతావరణం ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినప్పుడు సమాజంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆ యొక్క కుటుంబ వాతావరణంతో కూడినటువంటి సామాజిక వాతావరణం మనందరిలో ఏర్పడినప్పుడు మన సమాజం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది. మనం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనం సమాజంలోనూ మన కుటుంబంలోనూ ఏర్పరచుకోవడం ద్వారా మనకు ఆరోగ్యకరమైన ఆయుష్తో కూడినటువంటి ఒక మానసిక ప్రశాంతత మనందరికీ ఏర్పడుతుంది. ఆ మానసిక ప్రశాంతతతో పాటు మన అభివృద్ధి, మన యొక్క దినచర్య అన్నీ కూడా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి పండుగ వాతావరణం మన కుటుంబంలోనూ మన యొక్క సమాజంలోనూ ఏర్పరచుకోవడం ద్వారా ఒక ప్రతిరోజు మనకు పండుగ కిందే మన దినచర్య ప్రారంభం కాబడేటువంటి అవకాశం మనందరిలో కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకుని సమర్థవంతంగా భగవంతుని యొక్క మార్గదర్శకమైనటువంటి తాత్విక విధానంలో మనం ప్రయాణం సాగిస్తూ ఇహాన్ని పరాన్ని రెండిటిని దినచర్యలోనే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని గ్రహించి పరాన్ని కూడా ఇహంలోనే గ్రహించేటువంటి విధంగా మన యొక్క మనోవిధానంలో మార్పులు ఏర్పరచుకుని మనం ఆ చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకోగలిగినట్లయితే మనం నిత్యం ఆ గృహంలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క సమాజంలో మనందరికీ కూడా ఒక చక్కని పండుగ వాతావరణం ప్రతిరోజు మనం అనుభవించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం పొంది తరింప చేసుకోవాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆ భగవత్ తత్వాన్ని, భగవంతుని యొక్క ధ్యానాన్ని, భగవంతుని యొక్క పూజని, భగవంతుని యొక్క ఆరాధనను, భగవంతుని యొక్క ప్రార్థనను మనం ప్రతిరోజు మన యొక్క మనుగడలో వారి వారి యొక్క మత ధర్మాలను అనుసరించి ఆచరించి మనందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే అనేటువంటి భావనతో, ఏకత్వ భావనతో మనం ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో మన యొక్క దినచర్య ప్రారంభించుకుని మనుగడ సాగించగలిగినట్లయితే అదే నిజమైనటువంటి పరమాత్మ యొక్క శక్తి. ఇహాన్ని పరాన్ని రెండింటినీ జోడించి ఈ లోకంలో మనం ఉండగానే ఆ భగవంతుని యొక్క తాత్విక శక్తిని, ఆశీస్సుని ఇహంలోనే పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆయుష్, ఆరోగ్యంతో మన జీవన విధానం అలవర్చుకోవడమే ఒక చక్కని ఆధ్యాత్మిక బాట. ఆ ఆధ్యాత్మిక బాటే ఆ భగవంతుని యొక్క తత్వం. ఆ భగవంతుని యొక్క తత్వమే పరమాత్మ యొక్క ముముక్షత్వ ధామానికి చేరుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో మన సద్గురువర్యుల యొక్క సన్నిధానంలో ఈ చక్కని ప్రబోధాత్మకమైనటువంటి తాత్విక జ్ఞాన సందేశాన్ని పొంది తరించి భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును.
సభా సభ్యులంతా భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు పట్టణాలకు నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో పట్టణాలలో నగరాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 16వ తేదీ శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనపాపపేట, కొత్త సెజ్ కాలనీ, రామరాఘోపురం, పాత చోడిపిల్లిపేట, మల్లివారి తోట, పెరుమాళ్లపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాకదారిపేట, ఏవి నగరం, గొరసపాలెం తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రసరం చేయడమే కాకుండా స్వామి అనేక సందర్భాల్లో మనకి తల్లిదండ్రుల యొక్క విశిష్టత గురించి స్వయంగా అనేక సభల్లో వివరించడం జరిగింది. తల్లిదండ్రులు మన పిల్లల్ని చిన్నతనంలో ఉండగా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ఏ విధంగా విడిచిపెట్టకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, మరి అదే తల్లిదండ్రులు వారు ముసలివారు అయిన తర్వాత, పిల్లలు పెద్దవారు అయిన తర్వాత, ప్రాజ్ఞులుగా మారిన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రులను కూడా అంతే జాగ్రత్తగా చూసుకుని ఎంతో మహోన్నతమైనటువంటి విధానంలో ఉండాలి అని చెప్పి స్వామి అనేక సభల్లో తెలియచేయడం జరిగింది. అదేవిధంగా స్వామి కూడా వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి మాతృమూర్తి శ్రీమతి జహరా బేగం అమ్మగారిని మనంతా కూడా చూసాం. ఎంత జాగ్రత్తగా వారు చూసుకున్నారు, ఆ తుది శ్వాస విడిచేంత వరకు కూడా అనేటువంటి విషయం మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. మరి వారి తండ్రి గారి విషయంలో కూడా మరి వారు అప్పుడు చదువుకుంటున్నారు. చదువుకోవడం వల్ల వారు ఆ యొక్క మహోన్నతమైనటువంటి తండ్రి గారి యొక్క విషయం పూర్తిగా మనకి తెలుసు. మరి వారు పీఠాధిపతి అయిన తర్వాత తల్లిగారిని చూసుకునేటువంటి విధానం అంతా కూడా మనకి బాగా తెలుసు. అదేవిధంగా మనకి ఈ యొక్క పువ్వు తొడుము నుండి విడిపోతుంది, పండు చెట్టు నుండి రాలిపోతుంది. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను ఏ విధంగా విడిచిపెట్టరో, పిల్లలు కూడా వారి పెద్దవారు అయిన తర్వాత తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పి ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి రహస్యాన్ని మనందరం కూడా గ్రహించాలి. పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది అనేది అవతార పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా తాను తెలియచేయడం జరిగిందండి. ఎందుచేతంటే ఆ యొక్క యశోదానందులు తల్లిదండ్రులు యశోదానందులు యొక్క హృదయ వేదన, వారి యొక్క కృష్ణుడికి ఎడబాటు ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు తల్లిదండ్రుల యొక్క భరించలేనటువంటి ఎడబాటు ఏ విధంగా ఉంటుందనేది మనకు తెలియబడుతుందండి. శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. అంచేత ఆ యొక్క బాధ ఎంత ఏ విధంగా ఉంటుందనేది శ్రీకృష్ణ పరమాత్మ గ్రహించడం జరిగిందండి. దుఃఖంతో కుమిలిపోతున్నటువంటి యశోదను చూసి నందుడు కూడా అంటే యశోద యొక్క భర్త నందుడు కూడా కన్నయ్య లేకుండా మేము బ్రతకలేము అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడవడం మనకి తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు తెలియనటువంటి బాధ, అవ్యక్తమైనటువంటి బాధ యశోదమ్మను తలుచుకుంటూ ఉద్ధవుడితో అంటే అతను ఉద్ధవుడితో తెలియజేస్తాడనమాట. నా కన్నయ్య భోజనం చేస్తే కానీ నేను పచ్చి ముంచినూళ్ళైనా సరే ముట్టను అని చెప్పి మొండి పట్టుదలతో కూర్చునే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తల్లి యశోదమ్మను నేను మరవలేకుండా ఉన్నాను అని చెప్పి శ్రీకృష్ణుడు బాధపడతాడు. కంసుడి యొక్క చెర నుండి దేవకీ వసుదేవులను విడిపించిన తర్వాత ఎంచేతంటే ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరండి? దేవకీ వసుదేవులు. పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరు? యశోదమ్మ, నందుడును. మరి అంచేత ఆ కంసుడిని చెరసాల నుండి కంసుడిని చంపి కంసుడి యొక్క చెరసాల నుండి దేవకీ వసుదేవులను విడిపించిన తర్వాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తారు. అమ్మ నాన్న, మేము ఇన్నాళ్ళు మీ యొక్క ప్రేమ ఆప్యాయతలను
పొందే అదృష్టానికి నోచుకోలేదు. ఎంచేతంటే చిన్నప్పటి నుంచి కూడా యశోద నందుల వద్ద పెరగడం జరిగింది, మనకు తెలిసినటువంటి విషయమే. వీళ్ళేమని అక్కడ కంసుడి యొక్క జైల్లో ఉండడం జరిగింది, అసలైనటువంటి తల్లిదండ్రులు. కాబట్టి ఈ విడిపించిన తర్వాత తల్లిదండ్రులతో శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు, అమ్మా నాన్న, మేము ఎన్నాళ్ళు మీ ప్రేమ ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవ దేహాన్ని ఇచ్చిన మీ రుణం తీర్చడానికి మాకు 100 ఏళ్ళైనా సాధ్యం కాదు అని చెప్పి బలరామకృష్ణులు వాళ్ళు తల్లిదండ్రులు స్థానం ఎంతటి ఉత్కృష్టమైనటువంటి స్థానం అనేటువంటిది మనకి వారు పలికినటువంటి పలుకుల ద్వారా మనకి తెలియబడుతుందండి. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారి పట్ల నిర్లక్ష్య వైఖరి, నిర్దాక్షిణ్యాన్ని కూడా చూపుతున్నాం. అంచేత మన స్వామి కూడా ఆ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు, నిర్దాక్షిణ్యంగా ఉండకూడదు, వారిని చక్కగా చూసుకోవాలి అని చెప్పి స్వామి అనేక ఉపన్యాసాల్లో మనకి తెలియచేస్తూ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అంచేత తల్లి తండ్రి తర్వాత సద్గురు అంచేత తల్లిదండ్రులకే మొదటి స్థానం అనేటువంటిది మన సద్గురువర్యులు ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులే ఇళ్లలో ప్రత్యక్ష దైవాలని, వారి రుణం ఎన్ని జన్మలైనా సరే తీర్చుకోలేనిదని నిరూపించినటువంటి అవతార పురుషులు, ప్రవక్తలు, మహానుభావులు, అవతార పురుషులు, వినాయకుడు, శ్రీకృష్ణుడు యొక్క జీవితాలు మనం చూసినట్లయితే మనకి వారి నుంచి ఏ విధంగా ఆదర్శంగా మనం తీసుకుంటామో మన పీఠాధిపతి డాక్టర్ ఉండాలేశ్వర స్వామి వారు కూడా వారి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను మనందరికీ కూడా వారి యొక్క అనుగ్రహ భాషల రూపంలో తెలియచేయడమే కాకుండా వారు ఏదైతే ఆచరించి వారి యొక్క మాతృమూర్తి యందు ఏ రకమైనటువంటి ప్రేమ చూపించారో, ఏ విధమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క సేవ చేసుకున్నారో, ఏ విధంగా మహోన్నతమైనటువంటి విధానంలో తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకున్నారో మనం కూడా వారు చెప్పినటువంటి బోధనలన్నీ కూడా మనం అనుసరించి మన దైనందిన జీవితంలో కూడా మన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ స్వామి యొక్క హృదయంలో స్థానం సంపాదించుకోవాల్సిందిగా అని చెప్తూ స్వామి కోనపాపేట గ్రామంలో స్వామివారు మనకి శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న చెల్లూరి లోవమ్మ కుమారుడు రాజు, కోడలు అనూష మరియు వారి కుటుంబ సభ్యుల హారతిలో పాల్గొనగా స్వామి వారికి కూడా ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా కోనపాపేట గ్రామంలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనపాపేట గ్రామంలో స్వామిని అభౌతికంగా సాల్వతో సత్కరించినటువంటి శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లివారి తోట నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లిబోయిన అశోక్, శ్రీమతి దుర్గలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. సాల్వానుతో సత్కరించినటువంటి సప్ప సత్యనారాయణ, శ్రీమతి విఘ్నేశ్వరి, కుమారుడు సతీషు, శ్రీమతి లక్ష్మీదేవి, సత్యసాయి, మనవరాలు ఉమా, దర్శిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సప్ప సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పంపాదిపేట నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ నేమాల రామకృష్ణ, శ్రీమతి నాగదివ్య, పాప లక్ష్మి, చార్వాశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నేమాల రామకృష్ణ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గడ్డిపేట నుండి స్వామి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కొయ్య తాతబ్బాయి గారు, శ్రీమతి సత్యవతి గారు, కుమారులు స్వామి, శివ, కోడలు అప్పలకొండ, మనవలు
రిత్విక్, వినోద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపులు పొందారు. శ్రీ కొయ్య తాతబ్బాయి, శ్రీమతి సత్యవతి, కుమారులు స్వామి, శివ, కోడలు అప్పలకొండ, మనవలు రిత్విక్, వినోద్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా ఏవి నగరంలో స్వామివారి యొక్క గృహానికి ఆహ్వానం పలుకున్నటువంటి వారు, అభౌతికంగా స్వామిని ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ పిర్ల వసంతరావు, శ్రీమతి వీరమణి దంపతులు, కుమార్తె సుమతి, శ్రావణి, అల్లుడు రామకృష్ణ, మనవడు ఉమా, గీతు, చరణ్, వసంత, రామ్ తేజ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపులా పొందారు. శ్రీ పిర్ల వసంతరావు, శ్రీమతి వీరమణి దంపతులు, కుమార్తె సుమతి, శ్రావణి, అల్లుడు రామకృష్ణ, మనవడు ఉమా, గీతు, చరణ్, వసంత, రామ్ తేజ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపులో పొందడం జరిగింది. అనంతరం గొరసపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ యాదాల ఏడుకొండలు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మట్ల దండు, శ్రీమతి వీరయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, అంబిజాలపు రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, తలపంటి గొల్లబ్బాయి, శ్రీమతి మాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులు, యనమల శ్రీనివాసరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 5 కుటుంబాల వారు కూడా గొరసపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును పాతచోడుపిల్లిపేటలో స్వామివారిని వారి సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మోరుకుర్తి గంగరాజు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మోరుకుర్తి గంగరాజు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా వాకదార్పేట నుండి స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ పేకేటి వరహాలు, శ్రీమతి విజయపావని దంపతులు, పిల్లలు తిరుమల సత్యకాంత్, రాజేష్ వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పేకేటి వరహాల్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కాలిన సత్యబాబు, శ్రీమతి అమ్మాజీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పేకేటి బుజ్జమ్మ, పిల్లలు నాగదుర్గ, ఋషి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నేమాల సత్యబాబు, శ్రీమతి వరలక్ష్మి, సాత్విక్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి శ్రీ పేకేటి వరహాలు, శ్రీమతి విజయపావని దంపతులు, తిరుమల సత్యకాంత్, రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పేకేటి వరహాల్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పంచడం జరిగింది. మరి ఈ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందినటువంటి వారందరికీ కూడా స్వామి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ గ్రామాల్లో విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి కోనపాపేట డివిజన్ కన్వీనర్ శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి గారికి, పెనుమల్లు ఉషాకిరణ్ గారికి, సప్ప సతీష్ గారికి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి
जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि ఈవిరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమునా వరములు మాకిచ్చే పరతత్వతే జమునా వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులంతా హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.